హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ ప్రాసెస్లో చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. కేజీ చికెన్ అయినా సరే టేస్టీగా వస్తుంది. ముందుగా ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడయ్యాక లవంగాలు, ఇలాచి, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 20 దాకా వెల్లుల్లిని తీసి పొట్టు తీసి, 2 ఇంచుల అల్లం పొట్టు తీసి ఇలా కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా వేయడం వల్ల చికెన్ టేస్ట్ బాగా వస్తుంది. 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకొని, 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు, పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఉప్పు, కారం మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ అంతా ఇన్స్టంట్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు, కారం, మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 100 ml వాటర్ని కొద్దిగా వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి చికెన్ని కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే చికెన్ చక్కగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ అంతా కసూరి మేతిని యాడ్ చేసుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇలా చికెన్ కర్రీ చేసుకొని బగారా రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ, చపాతీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.